Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 46, verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలోనిది. Even to your old age I will carry you. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. When we confess our sins and accept Lord Jesus Christ as our Savior and Lord, మన పాపములను మనం ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారిని మన స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు and He will become our Lord and Father also. ఆయన మనకి ప్రభువుగా అవుతారు, తండ్రిగా కూడా అవుతారు. So then what a comforting verse this is to the children of God. దేవుని యొక్క బిడ్డలకు ఇది ఎంత ఆదరణ కలిగించే వాక్యము. Lord Jesus knows us even before our birth. యేసుక్రీస్తు ప్రభువారు మనము జన్మించక ముందే, పుట్టక ముందే ఆయనను మనం ఎరుగును. See, Psalmist David is saying in Psalm 139, 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు, I am reading a long portion, verses 14 to 17. 14 నుంచి 17 వరకు ఈ భాగమంతా చదువుతున్నాను, వినండి. I am fearfully and wonderfully made, marvelous are thy works, and that my soul knoweth right well. My substance was not hid from thee when I was made in secret, and curiously wrought in the lowest parts of the earth. Thine eyes did see my substance, yet being unperfect. And in thy book all my members were written, which is continuance were fashioned, when as yet there was none of them. How precious also are thy thoughts unto me, O God! How great is the sum of them. 139వ కీర్తన 14 నుంచి 17 వరకు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. Now what David is telling? దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు? Even on the very first formation of me in my mother's womb, your eyes hath seen me. నా తల్లి గర్భములో నేను రూపింపబడిన ఆ మొదటి దినములోనే దేవుని యొక్క కళ్ళు నన్ను చూసినాయి. And the mother, she doesn't know that I am there in my mother's womb. తల్లికి తన గర్భంలో నేను ఉన్నానన్న సంగతి తనకు కూడా తెలియదు. Because that is the first day. ఎందుకంటే అది మొదటి రోజు. Your mother has not seen you. ఆ తల్లి నిన్ను చూడలేదు. Father has not seen you. తండ్రి నిన్ను చూడలేదు. Nobody has seen you. ఎవ్వరూ కూడా నిన్ను చూడలేదు. Nobody knows about you. ఎవరికి కూడా తెలియదు. But అయినప్పటికీ the Lord has seen you when you were a small substance in your mother's womb. మీ తల్లి గర్భములో మీరు చిన్న పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూసినాడు. And also he fashioned all your members. మన అవయములు అన్నీ కూడా ఆయనే He రూపించినాడు. designed every day of your life. మన దినములు అన్నీ కూడా ఆయనే ఏర్పరిచినాడు. Not only when we were formed in our mother's womb, మన తల్లి గర్భములో మనం రూపింపబడినప్పుడే కాదు, but what Jeremiah says in Jeremiah 1:5, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియా ఏమంటున్నాడు? the Lord is saying to Jeremiah, ఇక్కడ దేవుడే ఇర్మియాతో చెప్తున్నాడు, before I formed thee in the belly I knew thee, and before thou came forth out of the womb I sanctified thee, and I ordained thee a prophet unto the nations. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. So what is going to happen in your life also I have decided. అంటే నీ జీవితంలో ఏమి జరగనై ఉంటుందో కూడా అది నేను నిశ్చయించినాను. He spoke not only about our formation, మనము రూపించబడడం గురించి మాట్లాడడమే కాదు, but he is talking about the future appointed mission. ఆయన భవిష్యత్తులో మనం ఏమి చెయ్యాలో ఆ పని గురించి కూడా చెప్తున్నాడు. In the New Testament, the man of God, Apostle Paul, who was given greater revelations, నూతన నిబంధనలో అపోజిన పౌలు ఎవరికైతే గొప్ప ప్రత్యక్షతలు ఇవ్వబడినాయో, he says that God has chosen us
And even in him, before the foundation of the world. ఆయన అంటున్నాడు, భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. What we read in Ephesians 1:4. ఎఫెసీ 1:4 అది చదువుతున్నాం. From all these verses we understand that ఈ వచనాలు అన్నిట్లో నుంచి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, he not only gave us birth in this world, ఈ లోకములో ఆయన మనల్ని జన్మింపజేయడమే కాదు, but has scheduled every day of our life. మన జీవితంలో ప్రతి దినమును కూడా ఆయనే నిర్ణయించినాడు. He has a tailor-made plan for every one of our lives. మనలో ప్రతి ఒక్కరి జీవితము కూడా ఆయన ఎంతగానో ఆలోచించి చక్కగా నిర్మించబడిన దినాలే. Yeah, he watches over our every movement and faithfully remains with us. మన కదలికలన్నీ కూడా ఆయన గమనించి ఎంతో నమ్మకంగా మనకి తోడుగా ఉంటున్నాడు. Though you are born again, మీరు తిరిగి జన్మించినప్పటికీ, still you are a human being. అయినప్పటికీ మీరు ఇంకా మానవుడివే. And you are in the deceitful world. ఈ మోసకరమైన లోకంలో ఉంటున్నారు. So though you are a believer, sometimes what happens, you will move away, wander away from him. మీరు విశ్వాసి అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఆయన దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు. And that is going astray. అంటే ఆయన దగ్గర నుంచి మీరు దారి తప్పి వెళ్ళిపోవడం. Sometimes knowingly, sometimes unknowingly. కొన్నిసార్లు తెలిసి చేస్తారు, కొన్నిసార్లు తెలియకుండా చేస్తారు. Even then, he will watch over us. అయినప్పటికీ ఆయన మనల్ని గమనించుకొని ఉంటాడు. The psalmist says in Psalm 37:23, 37వ కీర్తన 23లో కీర్తనకారుడు అంటున్నాడు, steps of a good man are ordered by the Lord. దేవుడు మన నడతను ఆయనే స్థిరపరుస్తాడు. So the verse for our today's meditation gives us more assurance. అందుకనే నేటి దిన ధ్యానం కొరకు తీసుకున్న వాక్యము అది మనకు ఎంతో భరోసానిస్తుంది. This verse is assuring us God is interested not only during our early years, but in every day of our life till death. అంటే ఈ వాక్యము మనకి ఎటువంటి భరోసా ఇస్తుంది అంటే, దేవుడు మన ప్రారంభ దినాలలోనే కాదు గాని మనము చనిపోయే అంత వరకు కూడా ఆయనే చూసుకుంటాడు. And that means that God cares for us from cradle to the grave. దాని అర్థం ఏంటంటే, మనం ఉయ్యాల తొట్టిలో ఉన్నప్పటి నుంచి సమాధిలో పెట్టేంత వరకు దేవుడు చూసుకుంటున్నాడు. From our womb to tomb. అంటే గర్భములో నుంచి సమాధిలో వరకు, From our start to finish. మన ఆరంభము నుంచి ముగింపు వరకు, From birth to death, and he cares for every day in between. మన జననం నుంచి మరణం వరకు ప్రతి రోజు కూడా ఆయన పట్టింపు కలిగి ఉంటున్నాడు. He is not only interested in our first flush of youth. మనము యవన ప్రాయములో ఉన్న ఆ దినాలనే ఆయన ఆసక్తి ఉండడం కాదు, But he lovingly guides us into our adult responsibilities. మనము పెద్దవాళ్ళమై బాధ్యతలు చేపట్టేంత వరకు కూడా ఎంతో ప్రేమతో ఆయనే నడిపిస్తాడు. He also is deeply interested in us as we advance into our twilight years and even into our frailty of old age. మనము మన వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తూ ఇంకా అక్కడ మనం కొంచెము బలహీనంగా అయ్యేటప్పుడు కూడా ఆయన మనకి తోడుగా ఉండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు. When God is promising this, why do we worry? దేవుడే ఇటువంటి వాగ్దానం మనకి చేస్తూ ఉంటే మనము చింతించేది ఎందుకండి? He is a promise making and promise keeping God. ఆయన వాగ్దానము చేసి వాగ్దానము నెరవేర్చే దేవుడు. Heaven and earth may pass away, but not his words. భూమి ఆకాశము గతించిపోతుంది కానీ ఆయన మాట పోదు. As an old person, are you worrying about your loneliness today? ఒక వృద్ధుడిగా లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిగా నీ ఒంటరితనాన్ని గురించి నువ్వు ఏమన్నా చింతిస్తున్నావా? Or as an old person, are you worried about your poor health today? వృద్ధాప్యంలో ఉన్నందుకు నీ అనారోగ్యము లేకపోతే ఆరోగ్యం అంత బాలేదని నువ్వు చింతిస్తున్నావా? Remember, if you are a child of God, you are not alone. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక దేవుని బిడ్డవైతే మీరు ఒంటరిగా అయితే లేరు. The Lord who promised you not to leave you alone will not leave you. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. Though you walk in the valley of shadow of darkness, you are not alone. గాఢాంధకారపు లోయల్లో నీవు సంచరించినను నీవు ఒంటరిగా అయితే లేవు. God will be with you. దేవుడు నీతో ఉంటాడు. The Lord loves and cares for each one of us. దేవుడు మనల్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉంటున్నాడు. Our hair may turn grey. మన జుట్టంతా కూడా అది తెల్లగా అయిపోతుండొచ్చు. Our knees may grow feeble. మన మోకాలన్నీ కూడా బలహీనంగా అయిపోతుండొచ్చు. Our faces become furrowed with wrinkles. లేకపోతే మన ముఖాలన్నీ కూడా ఆ వృద్ధాప్యంలో వచ్చే మరకలతోటి ముడతలతోటి అయిపోవచ్చు. He cares for us when our hands start to tremble. మన చేతులు వణుకుతున్నప్పుడు కూడా ఆయన మన గురించి జాగ్రత్తగా చూసుకునేవాడు. Even when our mouths begin to dribble.
మన నోరంతా కూడా సరిగ్గా పలక లేకుండా ఉన్నప్పుడు కూడా He will care for you. ఆయన మన గురించి And పట్టించుకుంటాడు. sometimes our minds become increasingly confused and forgetful. He will be with you. మన మనస్సు కూడా ఎంతో కలవరం చెందుతూ అన్ని మర్చిపోతున్న పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని చూసుకుంటాడు. I tell you, నేను మీతో చెప్తున్నాను, even though you are suffering from Alzheimer's or any other deadly disease, you are not alone. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్ కానీ ఇంకా మరణాంతకరమైన ఎట్టి రోగమున్నా కానీ మీరు చింతించాల్సిన పని లేదు. Nobody will be with you except God. దేవుడు తప్ప మీతో ఇంకెవ్వరు ఉండరండి. When you are born, your parents were with you. చూడండి, మీరు జన్మించినప్పుడు మీ తల్లిదండ్రులు మీతో They ఉన్నారు, loved you so much. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు. Today they are not there. అయితే నేటి దినము వాళ్ళు లేరు. After some time, your children will go away. కొన్ని రోజుల తర్వాత నీకున్న పిల్లలు కూడా నీ నుంచి దూరం వెళ్ళిపోతారు. Sometimes wife or husband may die also. కొన్నిసార్లు భర్త చనిపోవచ్చు, లేకపోతే భార్య చనిపోవచ్చు. All these people come and meet us, be with us in the pilgrimage of our life for few days. చూడండి, ఇట్టి ప్రజలందరూ కూడా మన ఈ జీవిత ఈ యాత్రలో కొన్ని దినాల కోసం మనతో పాటు ఉండేవాళ్ళు మాత్రమే. But what about God? అయితే దేవుని సంగతి ఏంటి? Oh, he says, I will never leave you nor forsake you. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను Even అంటున్నాడు. unto the old age, ముదిమి వచ్చు వరకు yeah, I will carry you. నేను ఎత్తుకుంటాను. David wrote in Psalm 23 verse 6, 23వ కీర్తన 6వ వచనంలో దావీదు రాశాడు, surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. What does it mean? దాని అర్థం ఏంటి? As long as you live in this world, God will be with you. ఈ లోకములో నీవు జీవించినంత కాలము దేవుడు నీతో ఉంటాడు. When you are crossing to the other shore through death, He will accompany us and take us to His home. మరణము ద్వారా లేకపోతే మీరు చనిపోయి అవతలి ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆయన మీతోటుండి తన నివాసానికి తీసుకువెళ్తాడు. So for a true believer, there is no difference between life and death. అందుకని ఒక నిజమైన విశ్వాసికి జననానికి మరణానికి వేరే తేడా ఏమీ లేదు. During our lifetime, He will be with us. జీవిత కాలంలో ఆయన తోడుగా ఉంటాడు. Then we will be with Him after death. మరణించిన తర్వాత మనం ఆయనతో ఉంటాం. Oh, what a blessed hope. ఎంత శుభప్రదమైన నిరీక్షణ. Nothing in this world can give you such a hope. ఈ లోకములో ఉన్న ఏది కూడా ఇట్టి నిరీక్షణ ఇవ్వలేదు. Oh, that's why David says in Psalm 144 verse 15, అందుకనే 144వ కీర్తన 15వ వచనంలో దావీదు అంటున్నాడు, happy is that people whose God is the Lord. యెహోవా దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. There is nothing to be discouraged. అంటే దాని నుంచి నిరుత్సాహం చెందేది ఏమీ లేదు. I do not know your condition today. ఈ రోజు మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. Many people, they suffer from loneliness. చాలా మంది ఒంటరితనముతోటి బాధపడుతున్నారు. If you are a true child of God, నీవు నిజమైన దేవుని బిడ్డవైతే never forget you are not alone. నీవు ఒంటరి వాడవు కాదు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. Moreover, what David says in Psalm 92, అంతేకాదు 92వ కీర్తనలో దావీదు ఏం చెప్తున్నాడు? in verse 14, 14వ వచనంలో we read like this, ఈ రీతిగా ఉంది. 92:14, 92వ కీర్తన 14. they shall still bring forth fruit in old age, they shall be fat and flourishing. తెలుగులో 15వ వచనంలో ఉంది చూడండి, వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. Oh, what a promise. చూడండి ఎంత మంచి వాగ్దానం. They will not be like grass which is green in the morning and wither away in the evening, ఉదయకాలాన పచ్చగా ఉండి సాయంత్రానికి వాడిపోయే గడ్డి వలె వారు ఉండరు. but they will be like palm trees or cedars which are long lasting. వాళ్ళు ఖర్జూర వృక్షము వలె, వాళ్ళు లెబానాను వృక్షము వలె, దేవదారు వృక్షము వలె వాళ్ళు అంత చక్కగా ఉంటారు. Oh, they will bear fruit for many decades. అంటే ఎన్నో దినాలు వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. Their flourishing lasts much longer. వాళ్ళు వర్ధిల్లేది ఎంతో దీర్ఘకాలంగా ఉంటుంది. So before I close, ముగించే ముందు the main question today is, ఈ రోజు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, why does He carry us? మనలను ఆయన ఎందుకు ఎత్తుకొని ఉంటాడు? The simple answer is that you made Him your father. దానికి సామాన్యమైన జవాబు ఏంటి అంటే, ఆయనను నీకు తండ్రిగా చేసుకున్నావు You are కాబట్టి. His child. ఇప్పుడు నువ్వు ఆయన బిడ్డవు. He has made us. ఆయనే మనల్ని He చేసినాడు. has promised to faithfully carry us. ఆయన నమ్మకంగా ఎత్తుకొని చూచుకుంటానని వాగ్దానం He చేసినాడు. promised us to care for us, ఆయన మనల్ని గురించి పట్టించుకుంటానని వాగ్దానం to చేసినాడు. help us, మనకు సహాయం చేస్తానని, deliver us, మనల్ని to విమోచించడానికి, flourish us. మనల్ని వర్ధింపజేయడానికి. Not one day, all the days of our life. ఏదో ఒక్క రోజే కాదండి, మన జీవితకాలం అంతా కూడా. Until He takes us home.
ఆయన తన నివాసానికి ఇంటికి తీసుకెళ్లేంత వరకు, Once he takes us home, ఆయన ఇంటికి ఒకసారి మనల్ని తీసుకువెళ్ళినాక we'll be with him in heavenly glory. మనము పరలోకపు మహిమలో ఆయనతో ఉంటాం. It is his promise. అది ఆయన చేసిన వాగ్దానం. So holding fast this unchanging promise and having this blessed hope, అందుకనే ఇటువంటి మార్పు చెందని వాగ్దానాన్ని మనం చేపట్టుకుంటూ ఇటువంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండి let us lead our lives joyfully, bearing fruit for his glory. మనము ఎంతో సంతోషంగా ఆయన మహిమార్థమై ఫలిస్తూ మన జీవితాల్ని జీవిద్దాం. Don't worry for anything. దేని గురించి కూడా చింతించవద్దు. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే you are not alone. నీవు ఒంటరిగా లేవు. Take away that fear. ఆ భయాన్ని తీసివేసే, Take away that doubt. ఆ అనుమానం తీసివేసే. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Don't look into the problem. ఆ సమస్య వైపు చూడొద్దు. Undoubtedly, yes, problem will create so much, restlessness. ఏ అనుమానం లేదు, ఏ సమస్య ఉన్నా గానీ మనకి ఎంతో కలవరాన్ని పుట్టిస్తూ ఉంటది. But let us see the one who is above the problem and who is with us. అయితే సమస్య కంటే పైనున్నవాడు ఎవరైతే మనకి తోడుగా ఉంటున్నాడో, మనతో ఉంటున్నాడో ఆయనను చూద్దాం. Today I am telling, ఈ రోజు మీతో చెప్తున్నాను, you are not alone. మీరు ఒంటరిగా లేరు. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. He will carry you all the days of your life. మీ జీవితకాలం అంతా కూడా ఆయన మిమ్మల్ని ఎత్తుకొని ఉంటాడు. This is the guarantee we get from the word of God. దేవుని వాక్యములో నుంచి మనం పొందుకునే గ్యారంటీ ఇదే. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, the day when we accept you as our Savior and Lord, you have become our Father also. మేము మా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించినప్పుడు అదే దినం మీరు మాకు తండ్రిగా కూడా అయిపోయినారు. And you are taking care of us every moment. ప్రతి క్షణము కూడా మీరు మమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు. People will leave us. ప్రజలు మమ్మల్ని వదులుతారు. Our riches will leave us. మా ధనం మనం విడిచిపోతుంది. Our beauty and our health also will leave మా us. అందము, మా ఆరోగ్యము కూడా మమ్మల్ని విడిచిపెడుతుంది. Nothing will be with us forever and ever. ప్రభా, నిత్యత్వం వరకు ఏవి కూడా మాతోటి ఉండవు. But you said, I will never leave you nor forsake you. అయితే నేను విడువను, నేను ఎడబాయనని చెప్పినా. Having this wonderful promise, ఈ అద్భుతమైన వాగ్దానం మేము పొందుకొని help us to be joyful. మేము సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి. Problems will be there. సమస్యలు ఉంటాయి. Even in the midst of tribulation or dark valleys, yes, you will be with us. ఓ ప్రభా, శ్రమల మధ్యలో కూడా, గాఢాంధకారపు లోయలో కూడా ఓ ప్రభా మీరు మాతో ఉంటారు. Lord, we are blessed people. ప్రభా, మేము ధన్యులము. You are our Father. మీరు మాకు తండ్రివి. Speak to us. మాతో The మాట్లాడండి. dear ones who are hearing this message, if they are discouraged, if they are feeling that they are alone, oh Lord, encourage them through this promise. ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో ఆ ప్రియులు ఒకవేళ ఏమైనా నిరుత్సాహంలో ఉంటే, తండ్రి వాళ్ళు దేని గురించి అంత చింతిస్తుంటే ఈ వాగ్దానం ద్వారా వారితో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.